మీకు అది చూడగానే ఆన్సర్ కనిపిస్తుంది. ఈజీ డైరెక్ట్ ఆన్సర్ రాస్తే కూడా యూ మైట్ గెట్ సమ్ మార్క్స్, బట్ ఫుల్ మార్క్స్ రావు. సో మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్లో ప్రాపర్గా అంటే మీరు సొల్యూషన్ ఎట్లా అరైవ్ అయ్యారు దానికి క్లియర్గా స్టెప్స్ వైజ్ రాసుకుంటూ పోతే దట్ విల్ ఫెచ్ యూ మోర్ మార్క్స్. అట్ ద సేమ్ టైం బయాలజీ లాంటి సబ్జెక్ట్స్లో డ్రాయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక మంచి బయాలజీలో ఏ సబ్జెక్ట్ అయినా కూడా ప్రతి దాంట్లో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎక్కడైతే అప్లికబుల్ ఒక మంచి డయాగ్రామ్ వేసి దానికి మంచి లేబులింగ్ చేసుకొని విత్ పెన్సిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇఫ్ యూ యూజ్ డెఫినెట్లీ చూడగానే దట్ విల్ వెరీ ఇంప్రెసివ్, యూ విల్ బి గెటింగ్ మోర్ మార్క్స్. అట్లనే ఫిజిక్స్లో కూడా మీరు స్టెప్స్ వైజ్ క్లియర్గా రాసుకుంటూ పోతే సపోజ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, దాంట్లో ఏంటిది, సమ్మరీ ఏంటిది, వాట్ ఈస్ ద ప్రొసీజర్, అవన్నీ క్లియర్గా మీరు రాసుకుంటూ పోతే దట్ విల్ డెఫినెట్లీ ఫెచ్ యూ మోర్ మార్క్స్. అట్లనే మీరు సోషల్ లాంటి థియరీ బేస్డ్ సబ్జెక్ట్స్లో కూడా మీరు సబ్ టాపిక్స్ పెట్టుకుంటూ పోతే మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్గా ఇట్లా ఒక 2 పేజీలు రాసేసుకుంటూ వెళ్ళిపోతే దానికంటే కూడా ఒకవేళ చిన్నవి ఒక్కొక్క పారాకు ఒక చిన్న సబ్ టాపిక్స్ పెట్టుకొని మీరు రాసుకుంటూ పోతే థియరీ లాంటి సబ్జెక్ట్స్లో దట్ విల్ బీ రియలీ గుడ్. మీకు మంచి మార్క్స్ రానికి ఆస్కారం ఉంటుంది.